మన సంఘాన్ని అంటారు. ఎందుకో తెలుసా? ఫలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫలాలు ఉన్న చెట్టు మీదగా రాళ్ళు వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విమర్శలు లేకపోతే మనం కొలుములో కాల్చబడం, సువర్ణమయంగా మలచబడం, మనలోంచి సువాసన రాదు. అందుకే దేవుడు అటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి కాల్చబడటానికి సన్నాసులందరినీ ఏర్పాటు చేస్తాడు మన కొరకు. దేవాతి దేవుడు దేవుడు అంట దాన్ని అనుమతిస్తాడంట, దాన్ని అనుమతిస్తాడు. అనుమతించిన తర్వాత మనం కోరుకోవాలి, దాన్ని పెట్టుకోవాలి. నేను ఎప్పుడు సభలకు వెళ్ళినప్పుడు ఇలాగ నన్ను ఎవరైనా విమర్శిస్తున్నారు అనుకో, నేను చాలా ఆనందపడుతాను. ఎందుకో తెలుసా? వాక్యము బాగా విన్నాడు కనుకనే నన్ను విమర్శిస్తున్నాడు, లేకపోతే విమర్శించాడు కదా. విన్నాడు కనుకనే, వాక్య క్రియ జరిగింది కనుకనే, గుణపం దిగింది కనుకనే నన్ను విమర్శిస్తున్నాడు, లేకపోతే విమర్శించాడు నన్ను. హల్లెలూయా. విమర్శ ఖచ్చితంగా క్రైస్తవులకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు టయానికి వెళ్ళిపోతున్నారు అనుకో, అబ్బో టయానికి వెళ్ళిపోవాలా, మరి సంఘాలన్నాడు తగలండి. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా అడిగేవాళ్ళు చేసేవాళ్ళు ఇష్టాసారంగా రావడం పోవడమే. ఈ తీర్థంలాగా ఉంటాయి, తీర్థంలాగా. హల్లెలూయా. గమనించాలి విమర్శ. చదువు మమ్మల్ని వాక్యాన్ని. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని, నేను ప్రార్థన చేయటం లేదు గాని దుష్టుని నుంచి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి అంట కాపాడాలని ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత అల్ప విశ్వాసులు. బాగా వినండి చెప్పే విషయాన్ని. యేసుప్రభు చూసారా, ప్రార్థన చేస్తూ దుష్టుల నుంచి కాపాడమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. గల కారణం ఏంటనుకుంటున్నారు? విశ్వాసులు అల్ప విశ్వాసులకు ఏం కావాలి తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపుట్టంబం కావాలి. యేసుక్రీస్తు వారిని సాతానుగాడు మొట్టమొదటిగా కొట్టిందే శరీరాశ మీద. చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ అధ్యాయము 1 నుంచే 4 నుంచి. రారా ఒకటి రండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. చూడండి, అందరూ చూడండి. మొట్టమొదటిగా యేసయ్య మీద సైతాను చేసిన దాడి శరీరం మీద చేసింది. ఎలాగా అంటారేమో, యేసయ్య అప్పటికి ఎన్ని రాత్రులు ఎన్ని పగలు భోజనం చేయలే? 40 రాత్రులు 40 పగలు భోజనం చేయలే. యేసయ్య 40 రాత్రులు 40 పగల్లో భోజనం చేయకపోయినా ఆకలిలా. ఎప్పుడైతే ఆకలేసిందో అప్పుడు సాతానుగాడు పక్కన ఉన్నవాడు చూసి అవసరతలో ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చి ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినవయ్యా అని చెప్తుంది. వినండి, ఆకలే భోజనం చదువుతున్నా, ఆకలే పొట్టకెత్తదవునే. భోజనం చేస్తే దేనికి బలం? శరీరానికి బలం. శరీరానికి ఏం కావాలి? బువ్వ కావాలా? ఏం కావాలా? బువ్వ అంటే అన్నం కావాలా? బువ్వ తినాలా? బువ్వ తింటే శరీరానికి బలం. శరీరానికి బువ్వ కావాలి, అన్నం కావాలి. సాతానుగాడు ఆకలి వేసినప్పుడు చూశాడు, శరీరానికి కావలసింది బొమ్మ ఆహారం కావాలి కాబట్టి వచ్చి సాతానుగాడు చెప్పిందాడు తెలుసా? ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమని. అంటే మొట్టమొదటి దాడి శరీరం వచ్చేసి. బాగా వినండి, సాతానుగాడు గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడంటే వినాలి. భక్తిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే వినాలి. కుటుంబంలోనికి ఎప్పుడు చొరబడతాడంటే వినాలి. కుటుంబంలోకి భార్యాభర్తల మధ్యన సాతానుగాడు ఎప్పుడు దూరతాడంటే వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇంట్లో ఏది అవసరమో వాడు చూసి అప్పుడే దూరతాడు. అప్పుడు దాకా మీ దగ్గరికి రాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడు దూరేది ఎప్పుడంటే కుటుంబంలో అవసరత ఎప్పుడు మీకు ఉంటుందో అప్పుడే ప్రవేశిస్తాడు ఇంట్లోకి. అవసరత ఉన్నప్పుడే.
మొన్న ఒక తల్లి చెప్తుంది, అప్పులు తీరట్లేదు అయ్యగారు, నా భర్త నువ్వు చర్చికి ఎంత కావాలో నేను వెళ్తున్నావు, అప్పులు తీరట్లేదు, చర్చికి వెళ్ళడం ఎందుకు, ఏం చేయట్లేదు కదా, మనకేం చేయట్లేదు కదా దేవుడు అంటున్నాడంట. ఈయన ఆ తల్లి వచ్చి చర్చి మానేమన్నాడని బాధపడుతుంది. మన చర్చి కాదు, బయట మీటింగ్లు కూడా జరిగిన వచ్చి నాకు చెప్పి బాధపడి, రే కూర్చోరా పొరా, రే కూర్చో, వచ్చి చెప్పి బాధపడిందండి. అప్పులు తీరబోవడానికేనో, కుటుంబ సమస్యలకునో కారణం దేవుడా చెప్పాలే. అప్పులు ఏమండే, అప్పులు దేవుడు తీర్చడానికి అప్పులు చేయమని దేవుడు చెప్పాడా? ఉన్న దాంట్లో తృప్తిపడమన్నాడు కదా, తగ్గింపు కలిగిన జీవితం ఉండమన్నాడు కదా, చచ్చిపోయి బతకమన్నాడు కదా. చచ్చిపోయినట్టు కోరికలే ఉంటాయి, అప్పులు ఎందుకు అవుతాయి? అప్పు అనేది సహజం. మనం ఏదన్నా వ్యాపారం చేసినప్పుడు దానికి పెట్టుబడికి అప్పు తెచ్చుకుంటాం, దాన్ని వ్యాపారంలో అప్పు తీర్చుకుంటాం, లేకపోతే ఏదో పిల్లల పెళ్ళి లేనప్పుడు అప్పులు చేయాలి, ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పులు చేస్తారు. అవన్నీ సహజం, అదేం కాదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ కుటుంబానికి ఏం అవసరం అంటే అప్పులు తీరడానికి డబ్బులు అవసరం. ఆ అవసరత చూశాడు సాతానుగాడు. చూసి భర్తలో దూరి ఏమన్నాడు తెలుసా, నువ్వు చర్చికి వెళ్ళటం మానే అన్నాడు. తల్లి ఏడుస్తుంది, చెప్పి అయ్యా నా భర్త గురించి ప్రార్థన చేయండి అయ్యా, నా భర్త చర్చికి వెళ్ళొద్దు అంటున్నాడు అయ్యా, అప్పులు చేశాడు తీరట్లేదని దేవుడి మీద అలిగాడు, ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలా? ఆయన అసలు ఎవడు చేయమన్నాడు అప్పులు? ఎక్కువ అప్పులు ఎవడు చెప్పు, స్తోమతకు మించి చేయకూడదు అప్పులు, తీర్చగలం అంటేనే చెయ్యాలి అప్పులు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి చెప్పే విషయాన్ని. కుటుంబంలో అవసరత ఉన్నప్పుడే సాతానుగాడు చొరబడతాడు. మొన్న ఒక విశ్వాసి వాళ్ళ ఇంటికి రమ్మంటే లాయర్ గారు కూడా అడిగితే వెళ్ళా. మాకు ఏవో కొన్ని ఫ్రూట్స్ అవి పెట్టారు, జ్యూస్లు అవి పెట్టారు. అలవాట్లో పొరపాటు అంటారు కదా, అలవాట్లో పొరపాటు తెలుసా? అలవాట్లో పొరపాటు అంటారు తెలుసా? ఆ భర్త ఏదో పట్టుకురాటానికి వెళ్ళాడు, మా అందరికి ఏదో అవతలంలో ఏదో పట్టాడు. మేము కూర్చున్నాం ఇద్దరం, నేను ఇంకో పాస్టర్ గారు. భార్య భర్తను కేకేస్తుంది, ఏమయ్యో అందే, పలకలా, ఒరే అందే, అప్పుడు పలికాడు. అలవాట్లో పొరపాటు అంటాను కదా, ఇంట్లో భర్తలు ఎలా కేకేస్తుందంటే ఒరే అని కేకేస్తుంది అనమాట. ఆడు వెంటనే వచ్చి ఎవరంటే తెలుసా, పనికి మాలిందానా, ఇంట్లో పిలిచావు, పాస్టర్ల ముందు పరుగు తెస్తామండి అని అంటున్నాడు వచ్చి. ఒరే అంట, ఒరే. భర్తలు గౌరవించటం. అక్కడ మేము వచ్చేసాం బయటికి, నవ్వుకుంటా వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఎంకిగాడి పెళ్ళికి సుబ్బిగాడికి చావుకు వచ్చినట్లు మేము నవ్వినందుకు అలిగి ఆ బ్రదర్ భార్యను కింద తొక్కేయాడంట. వాళ్ళ ముందు ఉరే అంటావా? వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అనవసరం నవ్వుతున్నారు, వాళ్ళ ముందు నా పరిస్థితి కింద. ఒరే ఆడుకునేది ఆడుకోరా, ఆటల సంగతి నీకెందుకురా అవేనాలి. మేము వెళ్ళిన తర్వాత చెతక్ కొట్టేశాడంట. ఆ తల్లెలు మళ్ళీ ఆ అతనితోనే చెప్పి ఫోన్ చేసినప్పుడు చెప్తున్నాడు, అన్న మనం నవ్వుకుంటా వచ్చేసాం, మన నవ్వు ఆమె చావుకు వచ్చింది, ఎంకిగాడి పెళ్ళి సుబ్బిగాడి చావుకు వచ్చినట్టు మనం వచ్చేసాక చెతక్ కొట్టేశాడంట అని చెప్పి. భర్తల్ని గౌరవంగా పిలవటం నేర్చుకోండి అమ్మా. మీరు కూడా భార్యలు నెత్తి మీద చూసుకుంటారా బాబు, ఎందుకు వచ్చింది బాధ, కింద పడేసిన కడిసి దెబ్బలు తగులుతాయి అందరికన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి చెప్తున్నా? శరీర ఆశ గురించి చెప్తున్నా. దాని గురించి ఎందుకు చెప్తున్నా? దేవుడు ఏం చెప్పాడు అక్కడ? వాక్యం మళ్ళీ వెనకరా ఒకసారి, వీళ్ళు మర్చిపోయారు.
అందరూ మర్చిపోయి ఇది చెప్తా ఉంటే. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకం వాళ్ళు ఏం చేస్తుందంట చెప్పాలి. లోకం వాళ్ళు ఏం చేస్తుందంట దాని గురించి ఎత్తుతూ యేసు క్రీస్తు వారి మీద శరీర దాడి చేసిందంటూ శరీర ఆశ ఎవరికైతే ఉంటుందో సాతాను గడి అవసరతను చూసి కుటుంబాలకు చొరవబడతాడనే విషయాన్ని చెప్తున్నా. ఆమేన్ ఆమేన్. యేసు ప్రభు వారి శరీరాన్ని రాళ్ళు రొట్లుగా చేసి తినమాను. శరీరం మీద దాడికి వచ్చింది. వినాలి, సాతానుగాడు ఎప్పుడు ఎవరికి ఏ అవసరత ఉందో ఆ టైంలోనే మీ ఇంట్లోకి దూరతాడు, ప్రవేశిస్తాడు, జ్వరబడతాడు, మీ కుటుంబాన్ని స్వాధీనం చేసుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి సొమ్మ, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి తావిస్తే, వాడికి అవకాశం ఇస్తే, వింటున్నారా, వాడికి అవకాశం ఇస్తే భార్యాభర్తలు జుట్టు కొట్టుకు